దేశంలోని రైతులందరూ ఫార్మర్ ఐడి రిజిస్ట్రీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ప్రకటించింది. ప్రభుత్వ ఉద్దేశం ఏమిటంటే రైతులందరినీ ఒకతాటి మీద తీసుకొచ్చే సంకల్పంతో ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానం ద్వారా రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ఏదైనా రైతుల ప్రయోజనం దృష్ట్యా నేరుగా రైతులకు అందే అవకాశం ఉంటుందని ప్రభుత్వం యొక్క ఆశాభావం. కాబట్టి దేశంలోని ప్రతి రైతుకు ఫార్మర్ ఐడి అనేది తప్పనిసరి అయింది. ఫార్మర్ ఐడి ఎందుకు, రైతుకు ఎలా ఉపయోగపడుతుంది, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఏ అధికారిని సంప్రదించాలి, ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు వీడియోను స్క్రిప్ట్ చేయకుండా ఫుల్ వీడియోను పూర్తిగా చూడండి. అప్పుడే పూర్తి సమాచారం తెలుస్తుంది. ఈ సమాచారం తెలుసుకునే ముందు కొత్తగా చూస్తున్న వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ఎరువులు, విత్తనాలు, రైతు బీమా, పిఎం కిసాన్, సబ్సిడీ రుణాలు ఇలాంటి పథకాలు పొందాలనుకునేటువంటి వారు, లబ్ధి పొందే వారికి తప్పనిసరి అవసరం. ఫార్మర్ ఐడి రిజిస్ట్రీ చేసుకోని ఎడల ప్రభుత్వం నుండి ఎటువంటి లబ్ధి పొందలేరు. దేశంలోని ప్రతి పౌరుని ఆధార్ కార్డు ఆధారంగా ఎలా గుర్తిస్తారో ప్రతి రైతును కూడా 11 నెంబర్ల యూనిక్ ఐడి ద్వారా గుర్తిస్తారు. కాబట్టి ప్రతి రైతు ఫార్మర్ ఐడి రిజిస్ట్రీ చేసుకోవాలి. రైతులు గమనించాల్సింది ఏమిటంటే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది మాత్రమే. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. రిజిస్ట్రేషన్ గురించి తమ గ్రామంలోని వ్యవసాయాధికారులను లేదా మీ సేవ సిఎస్సి సెంటర్ల ద్వారా వివరాలను తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ ప్రక్రియపై రైతులకు అవగాహన లేక ఎక్కువ మొత్తంలో రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయిన వారికి ఈ నెల ఫిబ్రవరి 28న చివరి తేదీ. వెంటనే దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, అగ్రికల్చర్ పాస్బుక్ సబ్మిట్ చేసి రిజిస్ట్రీ నమోదు చేసుకోండి. రిజిస్ట్రీ చేసిన వెంటనే 11 నెంబర్ల యూనిక్ ఐడి వస్తుంది. ఇదే ఫార్మర్ ఐడి. లేట్ చేయకుండా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రభుత్వం నుండి ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు లబ్ధి పొందుతారు. ప్రభుత్వం పొడిగించే అవకాశం ఉన్నా, ప్రభుత్వం నుండి ఎలాంటి అప్డేట్ వచ్చినా సమాచారంలో మరో వీడియో ద్వారా తెలియజేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్. మరో కొత్త వీడియోలోకి వెళ్దాం.